హలో అందరికీ. ఈరోజైతే నేను బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇక్కడ నేను బగారా రైస్ కోసం అయితే ముందుగా ఏం చేస్తున్నానంటే ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. తర్వాతకి అందులో సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, పువ్వు, ఇవన్నీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. అవి కొంచెం మసాలా దినుసులన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఫ్రెష్గా అప్పుడప్పుడే మిక్స్ పట్టుకున్నది అయితే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. బగారా రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అందుకనే నేను ఇక్కడ ఫ్రెష్గా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన. అది కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక అది ఆలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆలు అయితే ఇక్కడ వేసుకున్నాను. ఆలు వేసిన తర్వాతకి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు యాడ్ చేసి మంచిగా కలుపుకొని అందులో సాల్ట్ యాడ్ చేయాలి. మనం సాల్ట్ యాడ్ చేసి కొద్దిసేపు 5-6 మినిట్స్ ఆలుగడ్డలని ఇట్లా వేగనియాలి అన్నమాట. వేగనిచ్చిన తర్వాతకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎట్లా యాడ్ చేయాలంటే నేను అందరికీ తెలిసి ఉంటుంది, నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యూజ్ చేయాలి. అదే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు, 1.5 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసెస్. నేను ఇక్కడ 1.5 గ్లాస్ బియ్యం పెట్టుకున్నా. 1.5 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసులు. నేను అరగంట ముందే రైస్ కడిగి పెట్టుకున్నా కాబట్టి 2.5 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ వేసిన తర్వాతకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నా. కొంతమంది ముందే వేస్తారనమాట ఆయిల్లోనే ధనియాల పౌడరు, కొత్తిమీర. కానీ నేను వాటర్ వేసిన తర్వాతకి ధనియాల పౌడర్, కొత్తిమీర వేస్తాను ఎప్పుడైనా సరే. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాతకి ఎసరు మరిగిన తర్వాతకి మనం ముందుగా కడిపెట్టుకున్న రైస్ని అయితే ఈ వాటర్లో వేసి మంచిగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకుంటే అన్నము ఇట్లా ఉడుకుతుందన్నమాట. అన్నం ఉడుకుతున్నప్పుడే సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే ఇంకా మాడదు, అన్నం కూడా మంచిగా అవుతుంది. నేను అట్లే చేస్తాను. ఎప్పుడైనా సరే తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇట్లా ఉడుకుతుంటుంది కదా, ఉడుకుతున్నప్పుడే సిమ్లో పెట్టుకుంటే ఒక 5 to 7 మినిట్స్లో మనకు బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. బగారా రైస్ రెడీ అయిన తర్వాతకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే నేను చికెన్ కర్రీ, నా స్టైల్ చికెన్ కర్రీ ఎప్పుడు ఎట్లా చేస్తానో అట్లా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ కోసం అయితే ఇప్పుడు మీట్ కోసం ఆయిల్ ఎక్కువనే యూజ్ చేస్తాం. 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ యూజ్ చేసిన తర్వాతకి ఆయిల్ వేసిన తర్వాతకి ఇంకా లైట్గా మసాలాలన్నీ వేస్తున్నాను అనమాట. సాజీరా, లవంగా, ఇలాచి, బిర్యానీ రైస్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాతకి అవి కొంచెం ఆయిల్లో వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నా. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా మంచిగా వేగినాక కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి వచ్చినాక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫస్ట్ అయితే యాడ్ చేయను. అది టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాను. దాని తర్వాతకి టర్మరిక్ పౌడర్ వేసుకొని మంచిగా కొత్తిమీర కూడా వేసుకొని చికెన్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా ఇవి కలుపుకున్న తర్వాతకి చికెన్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 5 to 7 మినిట్స్, 6 మినిట్స్ అట్లా అయిన తర్వాతకి చికెన్ కొంచెం లైట్గా ఉడికినాక అందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ వేసేది అల్లం వెల్లుల్లి పేస్ట్, కానీ నేను కూడా ఎక్కడ యూట్యూబ్లో వీడియోలో చూసిన అప్పటి నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇట్లా చికెన్లో వేస్తున్నాను. చికెన్కి బాగా బట్టి ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుందంట. అట్లని నేను అప్పటి నుంచి చికెన్ కొంచెం మగ్గినాక చికెన్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. చికెన్ ఉడికేలోపు నేను ఇక్కడ గ్రేవీ కోసం అయితే 2 టమాటాలు, చిన్న టమాటాలు
తీసుకొని కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం తీసుకుంటున్నాను. తీసుకొని అదైతే మిక్స్ పట్టినాక దాని ప్యూరీ అయితే కన్సిస్టెన్సీ అయితే ఇట్లా ఉంటుంది. అది ఉడుకుతున్న చికెన్లో వేసి ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే అది పచ్చివాసన అంతా పోయేటట్టుగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్నాక ఇట్లా ఉంటుంది. ఇట్లా అయిన తర్వాతకి మనకు తగినంత కారాన్ని అయితే యూజ్ చేయాలి. కారాన్ని అయితే వేసుకోవాలన్నమాట. మీట్స్లో అయితే కారం అయితే ఎక్కువైతేనే బాగుంటుంది. కాబట్టి నేను ఏ దాంట్లోనైనా కారం అయితే ఎక్కువనే వేస్తాను. వెజిటేబుల్స్లో అయితే కారం తక్కువ ఉంటే బాగుంటుంది. మీట్స్లో అయితే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి కారం వేసుకున్న, కారం తర్వాతకి ధనియాల పౌడర్ వేసుకున్నా. నేను ముందుగానే సాల్ట్ వేసుకున్నా కాబట్టి నాకు ఆ సాల్టే సరిపోయింది. ఆ మిక్స్ పట్టిన ప్యూరీ దాంట్లోనే వాటర్ వేసుకున్నా. మాకు అంతే చాలు గ్రేవీ. తర్వాతకి ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను. తర్వాతకి కరివేపాకు యాడ్ చేశాను. తర్వాతకి కొరియాండర్ లీవ్స్ అయితే యాడ్ చేసిన. అంతటితో మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కు అయితే కరివేపాకు వేస్తే దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అంటారు కదా, అట్లా లాస్ట్కి చికెన్ కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసిన. మన బగారా రైస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే వీడియో మొత్తం చూసినాక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. కమెంట్ కూడా చేయండి.